తెలియజేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తరలి వచ్చి ఏం జరిగిందని స్పష్టత తెలుసుకుని ఈ యొక్క కార్యక్రమం సుమారు జూలై 1 తారీఖు నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క దీక్ష ప్రారంభించి ఇప్పటికి నాతో సుమారు 600 మంది కుటుంబాలు ఇక్కడే కుటుంబాలను వదులుకొని బిడ్డలను వదులుకొని ఇక్కడే 8 రోజులుగా దీక్ష చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఒక హామీ ఇచ్చారు. ఆయనైనా మాకు చొరవ చేసి కూటమి ప్రభుత్వంతో మాట్లాడి, కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా ఒక్కరు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు మంచి చేస్తుందని మేము ప్రభుత్వాన్ని ఎంతో వేడుకున్నాం. లేకపోతే వెంకట్రావు గారే కాదు, మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. చనిపోదామనే పరిస్థితికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎంఎస్ఎంఈలో తీసుకుని లోన్లు బ్యాంకుల ద్వారా ఉన్న ఇబ్బందులు, ఈ వెహికల్స్ సీజ్ అయిపోతున్నాయి కాబట్టి, ఇప్పటికే ఎన్పీలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా 100% సబ్సిడీ రిలీజ్ చేస్తే ఇక్కడ ఉన్న కుటుంబాలంతా బాగుపడతాయని మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ, మాకు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మా అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 100% సబ్సిడీ రిలీజ్ చేసి న్యాయం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం.